గబ్బు గబ్బు జోక్. ఇది కూడా నా సర్లే చెల్లమ్మ. అవును బ్రో, గబ్బు జోకులు అన్నీ వేస్తున్నావు. గబ్బు గబ్బు కొడుతున్నా. గబ్బు 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 గబ్బు. లా 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 లా. 9 మంది ఉన్నారు నీకు బ్రో. పాపం ఇందాక నుంచి అంత వర్క్ ఉన్నా సరే ఆయన మాట్లాడుతున్నారు. మిగతా వాళ్ళు ఎవరూ మాట్లాడట్లేదు. ఒక మెసేజ్ ఇప్పుడు డాడీ నేను జగదు ఒక మెసేజ్ వదులుతారు, వెళ్ళిపోతారు. మళ్ళీ మెరుపుతే అయితే మీ ప్లేస్ కొంచెం చేంజ్ చేసుకోండి దాన్ని. అప్పుడు మంచిగా పేలే జోకులు ప్లేస్ చేంజ్ చేయండి అంటున్నాను. టీవీ చూస్తుంది, ఫోన్ చూడొచ్చు కదా, లైవ్ లోకి వచ్చి కూడా కాక్షేపం అవుతుంది. చాటింగ్ అయితే ఒకసారి నువ్వు చూసు, ఒకసారి ఓపెన్ చేసి లైక్ కొడితే ఆల్రెడీ తెలిసిపోతుంది కదా. హాయిలు పెట్టు, హాయిలు పెట్టు, తెలిసిపోద్ది. మా పుట్టబొమ్మ ఉంది లైవ్ లో. పుట్టబొమ్మ మా పుట్టబొమ్మ ఉంది. ఓకే బ్రో. ఎలా అవుతుంది అక్కడ పెట్టాడు కదా, రాసి ఉంచుతాడు కదా అక్కడ. నేను చూపిస్తాను, అయ్యాక చూపిస్తాను. అదేనా లేదంటే వేరే ఇంకా అవ్వలేదంట. నేను చూపిస్తాను, నేను చూపిస్తాను, అయ్యాక చూపిస్తాను. అసలు వీళ్ళని అడుగుతాం అసలు మోనిటైజేషన్ ఎలా వస్తుంది. అప్పుడు నువ్వు చెప్పింది ఏం చెప్పింది రెండు మ్యాచ్ అయిపోయినాయి. ఇంకో ఒకటే లేదంటే వేరే వేరే ఆప్షన్స్ అనుకుందాం. మోనిటైజ్ ఎలాగా చూపిస్తుంది చెప్పండి బ్రో. ప్రసాద్ బ్రో, మోనిటైజేషన్ అయింది కదా చెల్లమ్మ, మీకు పెట్టండి మేము కొట్టాము. అదే మోనిటైజ్ అంటే ఏంటి ఒకసారి చెప్పండి బ్రో. అప్పుడు అంటే ఇది ఎలిజిబుల్ అయింది, మీ ఛానల్ ఎలిజిబుల్ అయింది అన్నట్టు. మోనిటైజేషన్ అంటే దేనికి ఎలిజిబుల్ అయిందంటే అప్పుడు మీకు ఇన్ని సబ్స్క్రైబర్లు, ఇన్ని లైక్స్, ఆ రెండింటికి ఎలిజిబుల్ అయిపోయాం అంటే మొత్తం అన్నిటికి కూడా మీ ఛానల్ ఎలిజిబుల్ అయింది అన్నట్టు. దాన్ని అలా నీకు అది చూపిస్తాను, చూపిస్తారు. దాన్ని దీన్ని ఒకటే డైలాగు, కాకపోతే చెప్పడం వాళ్ళు చెప్తారు. మోనిటైజేషన్ అంటారు అంతే. డాలర్ సింబల్ వస్తుంది మోనిటైజ్. వీడియో దగ్గర వీడియో అప్లోడ్ చేసాక ఇలా చిన్న డాలర్ సింబల్స్ వస్తుంది కదా, అదే అన్న చూపిస్తుంది కదా. అప్లోడ్ దగ్గర అప్లోడ్ చేసేసాక వీడియో దగ్గర చిన్న చూపిస్తుంది, అదే నా మోనిటైజేషన్ అంటే. అది అదే వస్తుంది, అదేనా అని అన్నాను. బట్ ఎర్నింగ్ రాలేదు, ఎర్నింగ్ ఎలిజిబిలిటీ అవ్వలేదు మాది కదా. ఎర్నింగ్ ఎలిజిబిలిటీ రీచ్ అవ్వలేదు అదే కదా. ఇంకా డబ్బులు ఎర్నింగ్ ఎలిజిబిలిటీ అవ్వలేదు, ఇంకా చాలా ఉన్నాయి. అదైతే మిలియన్ లో ఉంది. ఎస్ నేహా కేసు. ఓకే నేహా ఎక్కడికి వెళ్ళిపోతారో నువ్వు. మెరుపుతేగలాగా మధ్య మధ్యలో వస్తుంటావు. మెరుపుతేగ నీ కాళ్ళు నా కాళ్ళు జుమ్మని మెరుసుకోవాలి. లక్కీగడేంటికి ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. సోఫాలో అది జ్ఞాపకాలు ఉండిపోయినాయి, అది లేకపోయినా చెప్తుంది. నా కాలు మీద నిక్కి బ్రో కనబడుతుంది ఇప్పుడు. నా తల మీద అర్థం బ్లాక్ వేర్ కనపడుతుంది. అదిగో లక్కీ గడి పాదం మీద ఉంది. కాళ్ళతో ఎలా అంటే లక్కీ గడి హెయిర్ ఉంది. ఇవి ఇక్కడ డాలర్ సింబల్ వస్తుందట. అప్లోడ్ చేసి డాలర్ సింబల్ వస్తే అప్పుడు మనకి ఎలిజిబుల్. ఎక్కడ చూపిస్తుంది అది డాలర్ సింబల్? చూద్దాం. వస్తుంది.